అంతేగాని గూగుల్ మేమే తెచ్చాం, ఇంకోటి మేమే తెచ్చాం, ఎవరు తెచ్చారో అందరికీ తెలుసు. అంటే గూగుల్ తెచ్చి ఇప్పటిదాకా ల్యాండ్ ఇవ్వకుండా ఇప్పటిదాకా శంకుస్థాపన చేయకుండా దాచిపెట్టారు. దాన్ని ఏం మాట్లాడతారండి? గూగుల్ ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఇంకా పాత పద్ధతులు మానేయాలి. మా నాన్నగారు అప్పట్లో లెటర్ రాశారు, మా తాతగారు ఉన్నప్పుడు టీ తాగేవాళ్ళు వాళ్ళతో, అప్పట్లో మాకు వాళ్ళకి పరిచయం అయింది, లేకపోతే జీ అనే అక్షరం మేమే దత్తత ఇచ్చాం. ఇవన్నీ పిచ్చి మాటలు మానేసి ఈరోజు గూగుల్ ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, లోకేష్ గారు పడ్డ కష్టం ఏంటి, లోకేష్ గారి కృషి వల్ల గూగుల్ ఈరోజు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సబ్సిడీలు ఆ రోజు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దానికి ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారిని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపి వాటికి కావాల్సిన పర్మిషన్స్, వాళ్ళకి కావాల్సిన ఎగ్జిక్యూషన్స్, వాళ్ళకి కావాల్సిన స్థలం అన్నిటికి కూడా క్లియరెన్స్లు చేసుకొని ఈరోజు తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఇంకా మేము తెచ్చామని ఏదో ప్రగల్భాలు పలిగితే కాదు. ముందుకు ఈ సంస్థలు తేవటం కాదు, ఫస్ట్ అతన్ని ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఉండమని చెప్పండి. ఆయన్ని రమ్మనండి ముందు ఇక్కడికి. వీకెండ్గా వారం రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారి 2 సార్లు కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ రోజు పప్పుడు ప్రజల పక్షాన్ని ఏమన్నా మాట్లాడితే మేము స్వాగతిస్తామని తెలియజేస్తాం.